హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన కంది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. 1/2 కప్పు కందిపప్పు, ఎండుమిర్చి 10 తీసుకోవాలి, చింతపండు 1/2 లెమన్ సైజ్ తీసుకుంటే సరిపోతుంది, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు 10 రెబ్బల వరకు తీసుకోవాలి. అలాగే పచ్చడి చివరిన తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులు కూడా రెడీ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేస్తారు కందిపప్పుని, కానీ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కందిపప్పు 60% ఫ్రై అయింది. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కొద్దిగా వేసుకుందాం. కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి సకానికి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయల్లో ఉండే గింజలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. మన హెవెన్లీ థింగ్స్ ఛానల్లో 870 వరకు రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. అలాగే ప్లేలిస్ట్లో 21 వరకు చట్నీస్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే పొడులు రెసిపీస్ కూడా 17 వరకు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఎండుమిర్చి లాస్ట్లో చివరగా వేసుకున్నాము, ముందుగా వేసామంటే మాడిపోతాయి. ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చివరిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇవి కాస్త కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లరేలోపు 1/2 లెమన్ సైజ్ చింతపండును కూడా కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకుందాం. ఇలా వేడి చేసుకోవడం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని పక్కన పెట్టేసుకుందాం, కొంచెం కూల్ అవుతుంది. పూర్తిగా చల్లారిపోయినాయి, మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే స్టవ్ మీద వేరొక గిన్నెలోనికి 1 గ్లాసు వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేయాల్సి ఉంటుంది కదా, వాటర్ వేసేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా ఇలా బాయిల్ చేసిన వాటర్ వేస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందు పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న చింతపండును కూడా వేసేద్దాం. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. తర్వాత అవసరం అనుకుంటే బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టి ముద్దలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని లూజీగా కూడా ఉండకూడదు. మనం ఇడ్లీలోకి దోశలోకి చేసుకునే చట్నీ మాదిరిగా పల్చగా ఉండకూడదు. ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. చిటికెడు పసుపు, పచ్చళ్ళు కొద్దిగా సాల్ట్ తగ్గింది అనిపించింది నాకు, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఇక చివరిగా ఇంగువ పౌడర్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన కంది పచ్చడి రెడీ అయిపోయింది. మరి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి చుక్కేసుకుని కంది పచ్చడితో తిని చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి తినాలనిపిస్తుంది మీకు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.